హాయ్ నమస్తే అందరికీ. మీ ఎంఎస్ఆర్ లైఫ్ స్టైల్ 9848 సేవా కార్యక్రమం ఉంటాను ఎప్పటికీ. అలాగే నేను మెసేజ్ పెట్టమని చెప్పిన నా వీడియో చూసి నాకు మెసేజ్ పెట్టారు. పిల్లలు ఒక 40 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు పుస్తకాలు కావాలని చెప్పి. అలాగే నేను ఈ మంతు వాళ్ళకు నా వాట్సాప్ నా స్టేటస్ నేను పెట్టిన వీడియోలో చూసి ఈ 30 మంది పిల్లలకు బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వీరిలో ఎవరైనా ఇంకా జెన్యూన్ పర్సన్స్ ఉండి మీకు కూడా ఏదంటే హెల్ప్ కావాలన్నా కానీ మా టెక్నీషియన్స్ వాళ్ళు వస్తారు. సరే మీరు మెసేజ్ పెడితే వచ్చి వాళ్ళని పరిశీలించి మీరు జెన్యూన్ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. నేను వీడియో పెట్టి 1.5 మంత్లో ఇది నా 4వ ప్రోగ్రాం. మెసేజ్ పెడుతున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, నా వీడియోని కూడా అందరు ఆదరిస్తున్నారు. అలాగే నా వీడియోని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి సబ్స్క్రైబర్స్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే లైక్స్ కానీ కామెంట్స్ కానీ చూడండి. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మా లింకులో మా వీడియోలో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీరు యూజబుల్ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేయగలుగుతా. థ్యాంక్ యూ. కార్యక్రమం అనేది పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఒక దశాబ్దం నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2017 మార్చి 30 నుండి ఈనాటి వరకు అంటే సుమారుగా 79 ప్రోగ్రాంలు జరిగినాయి ఇప్పటి వరకు. అంతకుముందు కూడా చేసేవాళ్ళం, కానీ ఏదైతే ఉందో ఆనాటి ఈనాటి వరకు చేస్తూ ఉన్నాము. కనుక మేము కోరుకునేది ఏంటంటే సమాజంలో ఎంతో మంది ప్రేరణ పొంది ఈ యొక్క కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం తప్ప మనకి ఇంకొక ఆశయం లేదు. ముఖ్యంగా మా సంస్థకు ఏదైతే భీష్మ పితామహులు లాంటిగా ఉండి గౌరవనీయులు మణిగండ్ల కృష్ణయ్య గారు, వారి వయసు 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎన్నో ఆర్థిక కార్యక్రమాలు అంటే ఈ దగ్గర కూడా ఇక్కడికి దగ్గర ప్రాంతమే, అక్కడ సుమారు కొన్ని వందల ఉచిత వివాహాలు చేయడం జరిగింది. అంటే ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా కాశీలో ఈ మధ్యలో ఒక కేదార్నాథ్ అనే ఒక టెంపుల్ ను ప్రారంభించారు. ఆ టెంపుల్ కు అవసరం ఉన్నటువంటి 1 కోటి లింగాలను మట్టితో చేసి అక్కడికి పంపించడం జరిగింది. 1 కోటి రూపాయలు లెక్క పెట్టమని మనం చేయడం కష్టం. అటువంటి అంత శ్రమకు వచ్చి ఇక్కడికి పంపించడం అన్నటువంటి వాళ్ళందరికీ మా యొక్క సంస్థ అయినటువంటి శ్రీకర సత్య సేవా సహకార సమాఖ్య తరఫున మా యొక్క అభినందనలు, శుభాభినందనలు. అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదే మా శ్రీనాన్న ప్రతి నెలకి ఒకరికి సేవ చేయాలని భగవంతుడికి కూడా మీరు మంచిగా మొక్కాలి. ఎందుకంటే ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసిన చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి సేవ చేస్తున్నందుకు మీరందరూ కూడా ఆయనకు సపోర్టివ్ ఉండి వాళ్ళ కుటుంబానికి మంచిగా ఆశీర్వాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నామ్మా. ఇది వచ్చిన మా పెద్ద మనుషులందరి పేర్లు తెలియదు, అందరికీ కూడా నమస్కారము. ఇది విజయించినందుకు నాకు చాలా సంతోషం ఉంది. ఈ బుక్స్ కార్యక్రమం చాలా మంచిది. ఇది మీరు గుర్తుపెట్టుకుని ఎప్పటికీ చదువుకున్నప్పుడు అన్నకు కూడా ఆశీర్వదించి వాళ్ళ కుటుంబం కూడా బాగా క్షేమంగా ఉండాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశాడు. ఆయన చెప్ప అవసరం లేదు, చాలా కార్యక్రమాలు చేశాడు. ఇది కూడా నాకు ఫస్ట్ టైం నేను పాల్గొన్నందుకు నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రాంలు మన సీనియర్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.